మీ అందరూ చాలా దూరాల నుంచి వచ్చారు సంతానం కోసం. మరి ఈ సంతానాన్ని పొందడానికి ఇక్కడికి రావడానికి ప్రత్యక్షంగా పరోక్షంగా కారకమైన వ్యక్తి ఆ భగవంతుడు. అలాగే మీరు ఎన్నో కష్టాలు, నష్టాలు, అవమానాలు పడి బాధపడుతున్న సందర్భంలో మీ తండ్రి అయిన దేవుడు ఒక దారి చూపించాడు. మీ స్నేహితుల ద్వారా కావచ్చు, లేదా బంధువుల ద్వారా తెలిసి ఉండొచ్చు, లేదా యూట్యూబ్ ద్వారానో ఇన్స్టాగ్రామ్ ద్వారానో ఏదో ఒక మార్గం ద్వారా భగవంతుడు మీకు ఒక దారి చూపించాడు. IVF లేని దారి, ఆపరేషన్ లేని దారి ఇక్కడ ఒకటి ఉంది. డాక్టర్ వైఎస్ బాబు అనే వ్యక్తి ద్వారా నీ బిడ్డని పొందే మార్గం ఉంది అని చెప్పి భగవంతుడు మీకు దారి చూపించడమే కాకుండా మీరు ఇక్కడికి రావడానికి చాలా దుష్ట శక్తులు అడ్డుపడుతూ ఉంటాయి. అంత దూరం వెళ్ళాలా, సందులో డాక్టర్ లేడా, గొంతులో డాక్టర్ లేడా అని చెప్పి వాళ్ళు మిమ్మల్ని ఆపడానికి ప్రయత్నించినా కూడా ఆ భగవంతుడు పిచ్చుకలకి దారాలు కట్టి లాక్కొచ్చినట్టు మిమ్మల్ని ఇక్కడికి లాక్కొచ్చి నాకు అప్పగించాడు. 16,500 మందికి ఒక్క IVF లేకుండా, ఒక్క ఆపరేషన్ లేకుండా సంతానం ఇవ్వగలిగామంటే ఆ భగవంతుడు నన్ను సెలెక్ట్ చేసుకున్నాడు, వైద్యం నారాయణో హరిగా. అలాంటి దారిలోకి ఇక్కడికి తీసుకొచ్చాడు. ఇక్కడికి వచ్చాక కూడా మీకు చాలా దుష్ట శక్తులు మిమ్మల్ని అడ్డుపడుతూ ఉంటాయి. అసలు డాక్టర్ ఉన్నాడా, ఇంత దూరం వచ్చాం, ఏడి డాక్టరు కనిపించడేంటి, ఇక్కడికి రాగానే టెస్టులు అంటున్నారు, ఏదో టీకాలు అంటున్నారు, ట్రీట్మెంట్లు కూడా చేస్తున్నారు, కానీ డాక్టర్ మాత్రం కనపడటం లేదు. అసలు ఇది నిజమో కాదో, ఇంటికి వెళ్ళిపోతే బాగుంటుంది అని చెప్పి ఆ దుష్టశక్తి మిమ్మల్ని వెనక్కి లాక్కుపోవడానికి కూడా ప్రయత్నించిన భగవంతుడు వెళ్ళిపోనివ్వకోకుండా మిమ్మల్ని గట్టిగా పట్టుకుని నిలబెట్టాడు. కాబట్టే ఇప్పుడు నా దర్శనం అయ్యింది. ముందుగా మీరు ఇక్కడ ఎందుకు కూర్చోబెట్టామంటే, ఏ గుడికి వెళ్ళినా, ఏ చర్చికి వెళ్ళినా, ఏ మసీదుకి వెళ్ళినా మీకు అక్కడ ఒక ప్రసాదం అందుద్ది. ఇక్కడ కూడా మీకు ఒక ప్రసాదం ఇవ్వాలి. ఆ భగవంతుని నమ్మి వచ్చిన వ్యక్తులు కాబట్టి ఆ ప్రసాదం అందాలనే ఒక ఉద్దేశంతో ఇక్కడ కూర్చోబెట్టాం. ఈ అన్న ప్రసాదాన్ని మీరు తినేటప్పుడు ఏం చేయాలి, వండుకునేటప్పుడు ఏం చేయాలి అనే విషయాలన్నీ కూడా నేను కౌన్సిలింగ్లో చెప్తాను. ఆల్రెడీ మీరు వీడియోలు చూస్తుంటే దాంట్లో కవర్ అయ్యి ఉంటాయి. లేకపోయినా అప్పుడు భోజనం అయిపోయిన తర్వాత నేను మీ దగ్గర కూర్చొని దాదాపు 1-2 గంటల పాటు మీ అందరి సందేహాలని నివృత్తి చేస్తాను. ఇప్పుడు ఒక్క మాట మాత్రం మీరు జ్ఞాపకం చేసుకుని జాగ్రత్తగా ముందుకెళ్ళండి. ఏంటంటే, తినేటప్పుడు ఖచ్చితంగా మీరు భగవంతుడు ప్రసాదంగా భావించి దీన్ని స్వీకరించండి. మీరు వెంకటేశ్వర స్వామిని కొలిస్తే వెంకన్న ప్రసాదంగా, యేసు ప్రభుని నమ్ముకుంటే యేసయ్య ప్రసాదంగా, అల్లాని నమ్మితే అల్లా ప్రసాదంగా భావించి ఈ ఆహారాన్ని స్వీకరించండి. ఖచ్చితంగా మీరు అనుకున్న కోరికైన ఆ బిడ్డని పొందడానికి ఇది ధాతు పుష్టిగా, వీర్య వృద్ధిగా, అండాల క్వాలిటీగా మారి మీరు అనుకున్న కోరిక నెరవేరి మిమ్మల్ని మాతృదేవులుగా, పితృదేవులుగా మార్చడానికి భగవంతుడే పంపించిన ప్రసాదంగా భావించి ఇది స్వీకరించండి. ఇప్పటికే కాలాతీతమైంది కాబట్టి ఇక మేము ఆ అన్న ప్రసాదం అనేది కూడా మా దంపతులు ఇద్దరు చేతి మీదుగా మీకు అందిస్తాం. ఎందుకు ఇది అందిస్తున్నామనేది కూడా మీ కౌన్సిలింగ్లో చెప్తాను. ఎవరు చేతి మీదుగా ఆహారం తీసుకోవాలనేది కూడా చాలా ఇంపార్టెంట్. అలాంటివన్నీ నేను కౌన్సిలింగ్లో చెప్తాను. ఈ పాయింట్ కూడా ఇక్కడ చెప్పేసి మిగతా మేము త్వరగా స్టార్ట్ చేద్దాం. చాలా పాయింట్స్ కౌన్సిలింగ్లో ఉంటాయి. మిగతా హాస్పిటల్లో లేని విధంగా ఇక్కడ మీకు కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది, కంగారు పడకండి. మిగతా హాస్పిటల్లో లేని విధంగా మీకు IVF లేకుండా, ఆపరేషన్ లేకుండా ప్రెగ్నెన్సీ తెచ్చుకునే మార్గం కాబట్టే ఇది కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మా చేతుల మీదకి ఇవ్వడానికి కారణం ఏంటంటే, కొన్ని లక్షల మందికి అన్నదానం చేశాము ఈ చేతుల మీదకి. అలాగే ఎంతోమంది స్కూల్ ఫీజులు కట్టలేని వారికి స్కూల్ ఫీజులు కట్టాం, వాళ్ళకి సైకిళ్ళు ఇచ్చాం.
లేడీస్కి కుట్టు మిషన్లు, గ్రైండర్లు ఇచ్చాం, వాళ్ళు సొంతంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి. అలాగే కంటి చూపు మందగించి స్కూల్కి వెళ్ళలేకపోతున్నారు, హెడేక్లు వచ్చి పిల్లలు. అది తల్లిదండ్రులకి తెలియక ఏం జరుగుతుందో, పిల్లోడు స్కూల్కి వెళ్ళట్లేదని వాడిని తిట్టడం, కొట్టడం చేస్తుంటారు. కానీ సమస్య అర్థం చేసుకోవట్లా. కంటి డాక్టర్ని స్కూల్కి తీసుకెళ్ళి వాళ్ళకి కళ్ళజోళ్ళు ఫ్రీగా ఇచ్చాం. దాదాపు లయన్స్ క్లబ్ ద్వారా, వాకర్స్ క్లబ్ ద్వారా ఈ సంవత్సరం మేము 1,00,000 మంది స్కూల్ పిల్లలకి కళ్ళజోళ్ళు ఫ్రీగా ఇచ్చాం. ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు ఇవన్నీ నా చేతుల మీదుగా, మా దంపతుల చేతుల మీదుగా చేస్తున్నామంటే అది భగవంతుడు మా చేతుల మీదుగా చేయిస్తున్నాడు. ఒక పూజారి గారు ఇస్తే మన ఇంట్లో తిన్న పులిహార ప్రసాదం అయిపోద్ది. ఇంట్లో తింటే పులిహారే, అదే పూజారి గారి చేతి మీద ఉంటే ప్రసాదం అవుద్ది. అలాగే రోడ్డు మీద తాగితే ద్రాక్ష రసం కొట్టి జ్యూస్ అవుద్ది, అదే పాస్టర్ గారి చేతుల మీదుగా తీసుకుంటే బ్రెడ్, ద్రాక్ష రసం ప్రసాదం అయిపోద్ది. అలాగే భగవంతుడు మా చేతుల మీదుగా ఈ ప్రసాదాన్ని మీకు అందిస్తున్నాడు కాబట్టి మీకు ఫలితాలు మరింత గొప్పగా వస్తాయి. మేము పొందిన పుణ్య ఫలములో ఏ కొంతైనా మీకు చేరి మీరు అనుకున్న కోరిక కూడా నెరవేరాలని, మా పుణ్య ఫలాన్ని కూడా మీకు పంచడానికి మేము ముందుకు వస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.